హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ఒక స్త్రీ దేవుడికి పేరు పెడుతుంది. దైవ గ్రంథములో ఈ 16వ అధ్యాయం వరకు కూడా ఆది కాండములో దేవుడికి పేరు పెట్టిన వారు లేరు. చాలామంది భక్తులు ఉన్నారు. హేబెలు దైవభక్తి కలిగిన వాడు, అలాగే నోహు దైవభక్తి కలిగిన వాడు, అలాగే అబ్రహాము దైవభక్తిలోనికి వచ్చినవాడు. వీళ్ళందరూ కూడా దైవభక్తి కలిగినటువంటి వ్యక్తులు. 16వ అధ్యాయానికి ముందు దాదాపు 4 వ్యక్తులు దైవభక్తి కలిగిన వారు కనబడుతున్నారు. హేబెలు, హానోకు, నోహు, అలాగే అబ్రహాము దైవభక్తిలోకి వచ్చారు. 16వ అధ్యాయానికి ముందు ఎవరు కూడా దేవునికి పేరు పెట్టిన వారు లేరు. అయితే ఒక దేవుణ్ణి ఎరగనటువంటి స్త్రీ, దేవుడెవరు తెలియనటువంటి స్త్రీ దేవుని గురించి విన్నప్పటికీ, దేవుని గురించి సంగతులు గ్రహించినప్పటికీ, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని ఎరగనటువంటి వ్యక్తి దేవుడికి ఏమని పేరు పెట్టిందంటే చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. పిల్లరా, దేవుడు అంటే చూచేవాడే. ఆయన మోగ విగ్రహము కానే కాదు. ఆయన కన్నులుండి చూడనివాడు కాదు, చెవులుండి విననివాడు కాదు, చేతులతో ముట్టుకోనివాడు కాదు, పాదములతో నడవనివాడు కాదు, గొంతుకుతో మాట్లాడని వాడు కూడా కాదు అనుకోకూడదు. దేవుడు అంటే మోగ విగ్రహము కానే కాదు. దేవుడు అంటే సజీవుడు. ఆయన జీవము కలిగిన వాడు, ఎల్లప్పుడూ జీవించేవాడు. ఆయనకి మరణము లేదు. ఆయన నిరంతరము జీవించేటువంటి దేవుడు. ఆయనను గురించి వాక్యం మాట్లాడేదేమనగా సజీవుడు అని దైవవాక్కు స్పష్టముగా మాట్లాడుతుంది. అంతేకాదు ఆయన యుగయుగములు జీవించుచున్నవాడు అని మాట్లాడుతున్నది. కాబట్టి దేవుడు అంటే మోగ విగ్రహము కానే కాదు. అది మోగ విగ్రహము అంటే మనుష్యుల యొక్క చేతి పని. అందుకే దేవుని వాక్యములో కొంతమంది దేవుణ్ణి నమ్ముకున్న వారిని ప్రశ్నించారు. మీ దేవుడు ఎక్కడున్నాడు అని అడిగారు. అది 115వ కీర్తన 1వ వచనములో చూస్తాం. వారిని ఏమన్నారంటే మీ దేవుడు ఎవరు అని అడిగారు. ఎందుకంటే మా దేవుడు ఇదిగో అని చూపించేవారు. వీరిని అడిగేటప్పటికి వీరు చూపించడానికి దేవుడు కనపట్ల, కంటికి చూపించడానికి ఒక ఆకారం వారికి కనపడట్లా. అలాంటప్పుడు వారు అడిగారు. ఏమని అడిగారంటే మీ దేవుడు ఎక్కడున్నాడు అని అడిగారు. చదవండి 115. వారి దేవుడు అని 115 కీర్తన 1వ వచనం. మాకు కాదు యెహోవా మాకు కాదు, కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. వారి దేవుడు ఏడి అని అన్నిజనులు ఎందుకు చెప్పారు? వారి దేవుడు ఏడి అని అడిగారు. అప్పుడు వారు అన్నారు మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్టు సమస్తము చేస్తాడు. ఆయన మనుష్యులు సృష్టించిన దేవుడు మాత్రము కాదు, మానవులు నిర్మించిన దేవుడు మాత్రము కాదు. అందుకనే మాట్లాడుతూ అన్నాడు. ఏమన్నాడు చదవండి స్పీడ్గా. వారి విగ్రహములు వెండి బంగారం. పిల్లరా, దేవుని వాక్యములో మనం చూస్తున్నట్లయితే ఆ చూచే దేవుడి గురించి ఆయన మాట్లాడుతూ అన్నాడు మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ఆకాశమందుండి ఆయన ఏం చేస్తాడు? తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును. ఆకాశం ఉంది ఆయన ఏం చేస్తాడంటే 14వ అధ్యాయం 2వ వచనం.
చదవండి కీర్తన గ్రంథం వివేకం 14:2. వివేకం వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరు. దేవుణ్ణి వెతికే వారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి అది పిల్లరా, పరిశీలించెను. ఆయన ఆకాశం నుండి చూచేది ఏంటంటే, ఎవరైనా మానవ లోకములో ఉన్న ప్రజలు దేవుణ్ణి వెతుకుతారా, దేవుడి దగ్గరికి రావాలని కోరుకుంటారా, దేవుడితో సహవాసం చేయాలని అపేక్షిస్తారా, దేవుడితో సంబంధాన్ని కలిగి ఉండాలని అపేక్షిస్తారా అని ఆకాశమందున్న దేవుడు మా నరులను పరిశీలిస్తున్నట. అందుకే వాక్యములో మనం చూస్తున్నాం, ఏమంటున్నా అంటే, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆ దేవుడు ఆకాశమందుండి నరులను పరిశీలిస్తున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి పిల్లారా, దేవుడు చూచేటువంటి వాడు, ఆయనకు కనబడనిది ఏదీ లేదు. అందుకే 15వ అధ్యాయం 3వ వచనములో మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం మనం చదువుతుంటే అక్కడ రాయబడిన మాట ఒకటి ఉంది. ఏమని రాయబడి చూడు, దయచేసి బైబిల్ తీస్తూ ఉండండి. నేను రెఫరెన్స్ చెప్పినప్పుడల్లా మీరు బైబిల్ తీస్తే మీకు అర్థమవుతుంది. లేకపోతే మీరు చదువులేని వ్యక్తులు అయితే బైబిల్ తీయకపోయినా పర్వాలా, చదువుకున్న వ్యక్తులు తప్పకుండా బైబిల్ తీస్తే బైబిల్ నీకు తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి. సామెతల 15:3 ఏమని రాయబడిందండి? యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉంది. ఆ దేవుని యొక్క కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. ఈ సుబ్రహ్మణ్యం కాలనీ పైన ఆయన కన్నులున్నాయి. ఈ సుబ్రహ్మణ్యం కాలనీలో ఉన్న ఎన్ని కుటుంబాలు ఉన్నాయో చూస్తున్నాడు. కుటుంబానికి ఎంతమంది మనుషులు ఉన్నారో చూస్తున్నాడు. కుటుంబంలో పెద్దలు ఎంతమంది, యవనస్తులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, బాలురు ఎంతమంది, బాలికలు ఎంతమంది, అన్నిటినీ చూచేవాడు దేవుడే. ఆయన దృష్టికి కనబడంది ఏది కూడా లేదు ప్రియారా, అన్ని ఆయన కనబడతాయి. అందుకే సామెతలు 15వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నా అంటే, ఆ దేవుని యొక్క కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయి. ఆ దేవుని కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. చెడ్డవారిని మంచి వారిని అవి చూస్తున్నాయి. అనగా దేవుని యొద్దకు వచ్చే వారిని చూస్తున్నాయి, దేవుని యొద్దకు రాని వారిని కూడా చూస్తున్నాయి. ఆయన కన్నులు కప్పి తిరగగలిగిన మానవుడి ప్రపంచములో ఎవడూ లేడు ప్రియులారా. ఇది దేవుని వాక్యం. కాబట్టి ఆయన చూచే దేవుడు. అందుకే ఆ స్త్రీ ఆ దేవునికి ఏమని పేరు పెట్టిందంటే, చూచుచున్న దేవుడని ఆయనకి పేరు పెట్టిందని 16వ అధ్యాయం 13వ వచనములో ఆది కాండములో మనం చదువుతున్నాం. 16:13లో మనం చదువుతున్నది ఏంటంటే, చూచుచున్న దేవుడు నీవేనా ఆయనకి పేరు పెట్టింది. ప్రియా స్నేహితులారా, దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ఇలాంటి చూచుచున్న దేవుడు, ప్రతి స్థలం మీద చూస్తున్న దేవుడు, ప్రతి వారిని చూస్తున్న దేవుణ్ణి మనం ఎరిగామా? ఆయన ఎదుకు మనం వచ్చామా? ఆయన్ని మనం కలుసుకున్నామా? ఆయనతో మనకు సంబంధం ఏర్పడిందా? ఆయన ఎవరు అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచన మనం చేశామా? చేయకపోతే పిల్లరా, నష్టపోయేది దేవుడు కాదు, మనమే. ఎందుకని దేవుడు ఎప్పుడూ నష్టపోడు, మనమే నష్టపోతాం. కాబట్టి చూచున్న దేవుణ్ణి ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి? ఎరగాలి. ఆయన యొద్దకు ఏం చేయాలి? రావాలి. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం స్పష్టముగా. ఏమని రాయబడింది? 14వ అధ్యాయం 4వ అధ్యాయం 13వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీ 4వ అధ్యాయం 13వ వచనం మనం చదువుతున్నాం. ఏమని రాయబడింది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ఏమని రాయబడిందో మనం చూడగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు. చూసారా? ఆయన దృష్టికి కనబడిన సృష్టి, ఆ దేవుని దృష్టికి కనబడనటువంటి సృష్టము ఏదీ లేదు. ఈ ప్రపంచంలో ఆయనకి కనబడని వాళ్ళు ఎవరు లేరు ప్రియారా. ఆయన దృష్టికి సమస్తము తేటగా కనబడుతున్నాయి. ఆయన దృష్టికి కనబడనటువంటి వారు ఒకరు కూడా లేరు. ఆయన అందరినీ చూచే దేవుడు, అందరినీ గమనించే దేవుడు, దుష్టులను చూచే దేవుడు, మంచివారిని చూచే దేవుడు, నీతిమంతులను చూచే దేవుడు. ప్రియులారా, దేవుని యొద్దకు వచ్చిన వారిని చూచే దేవుడు, రాని వారిని కూడా చూచే దేవుడు. దేవుని యొద్దకు వచ్చిన వారు దేవుని యొద్ద ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నాడు.
దేవుని యొద్దకు రానివారు దేవుణ్ణి వెతుకుతున్నారో లేదా అనేది చూస్తున్నాడు. ఆయన దృష్టికి కనపడని సృష్టమేది కూడా లేదు. కాబట్టి ఆ దేవుని దృష్టి కన్నులకు సమస్తము ఎలాగున్నాయి, తేటగా ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న మనము ఏ హృదయముతో ఉన్నామో ఆయన చూస్తున్నాడు. వాక్యాన్ని స్వీకరించడానికి ఉన్నామా, లేక ఏదో ఈ చెవితో వాక్యాన్ని విని ఆ చెవితో వాక్యాన్ని విడిచిపెట్టి వారు పెట్టేటువంటి పులిహార తినేద్దామని వచ్చామా, అది కూడా గమనించేవాడు ఎవరండి? ప్రభువే. లేక కాలక్షేపం కొరకు ఒక అరగంట ఒక గంట ఇక్కడికి గడిపి వెళ్దామా అనుకునేది గమనించేది కూడా ఎవరండి? దేవుడే. కానీ కాబట్టి పిల్లరా, ఆయన దృష్టికి కనబడని సృష్టమేది కూడా అది సేవకుడికి తెలియదు, పాస్టర్ గారికి తెలియదు. పాస్టర్ గారు ఎందుకు వచ్చారనేది ఆయన గమనించగలడా? హృదయాలను చూడగలడా? హృదయాలను పరిశీలించగలడా? ఏ దృక్పథంతో వారు ఇక్కడికి వచ్చారనేది ఆయన గమనించగలడా? నో, ఆయన చూడలేడు. ఆయన చూడలేడు. అందుకనే దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్లయితే అనేక చోట్ల దేవుడు సేవకులు చూడనటువంటివి దేవుడు చూచి వారితో మాట్లాడాడు. ఏమని మాట్లాడంటే, ఓ సమూయేలు, అదిగో అతడు ఏం చేశాడో నీకు కనబడతలేదు, నాకు కనపడింది. సమూయేలు, అతడు ఏం చేశాడో నీకు కనబడట్లా. నేను రాజుగా అభిషేకించిన సౌలు ఏం చేశాడో నీకు కనబడట్లా, నాకు కనబడుతుంది. నువ్వు త్వరగా వెళ్ళాలి అడికి అన్నాడు. ఎక్కడది? 15వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథం. కాబట్టి పిల్లారా, ఒకవేళ పాస్టర్ గారికి లేకపోతే సేవకుడికి లేక స్తుతి నైవేద్యం చేసేవాడికి మనుషులు కనబడకపోవచ్చు, మనుషుల హృదయాలు కనబడకపోవచ్చు. ఎవరికి కనబడతాయి? దేవుడికి కనబడతాయి. అందుకే దీర్ఘదర్శి అయిన సమూయేలుతో ప్రభు అన్నా అంటే, సమూయేలు, నాకు కనబడుతున్నది, నీకు కనబడింది. నీవు చూడండి, నాకు కనబడుతుంది, నువ్వు త్వరగా వెళ్ళు. ఆ సౌలు అమాలేకీయుల దగ్గర నుంచి గేదెలు తోలుకొచ్చాడు, పశువులు తోలుకొచ్చాడు. చెప్పిన మాట వినలేదు, చెప్పింది చేయలేదు, చెప్పంది చేశాడు. కాబట్టి నువ్వు త్వరగా అక్కడికి వెళ్ళు అన్నాడు. చూసారా? కాబట్టి పాస్టర్ గారికి కనబడింది. ఎవరికి కనబడుతుందండి? పాస్టర్ గారు వాక్యాన్ని బోధించగలిగిన వాడు, దేవుని పక్షముగా ప్రతినిధి, వాక్యాన్ని చెప్తాడు, మనుషులను దేవుని యొద్దకు నడిపిస్తాడు. కానీ మానవ హృదయాలను మాత్రము పాస్టర్ చూడలేడు. వాని చర్యలను పరిశీలించలేడు, వాడి ఆలోచనలను పరిశీలించలేడు, వాడి కోరికలను పరిశీలించలేడు, వాడి మార్గాలను పరిశీలించలేడు, వారిలో ఉన్న తలంపులను పరిశీలించలేడు. పిల్లారా, కాబట్టి ఇప్పుడు పాస్టర్ గారితో చెప్పాడు. ఏమని చెప్పాడు దేవుడు? నువ్వు త్వరగా వెళ్ళాలి. ఇదంతా మొదటి సమయాలు 15వ అధ్యాయంలో 10వ వచనంలో మీరు చూస్తారు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. కాబట్టి ఇప్పుడు చెప్పాడయ్యా, నువ్వు త్వరగా వెళ్ళాలి. వాతాన్ని పెట్టుకున్నందుకు నాకు ఎంతో ఇబ్బందిగా ఉంది. అతన్ని రక్షించినందుకు నాకు ఇబ్బంది. ఇప్పుడు చేరు వచ్చిన మనం ఉన్నా, మనకి మారు మనసు ఇచ్చినందుకు, రక్షణ ఇచ్చినందుకు, పాప క్షమాపణ ఇచ్చినందుకు, ఆయన బిడ్డలుగా చేసుకున్నందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు అనుకోండి, ఎలా ఉండదు? అవునా కదా? అందుకనే ప్రియులారా, ఎరిగిన వారిని చూస్తాడు, ఎరగని వారిని కూడా చూస్తాడు. ఎరగని వారు ఆయన వెతుకుతున్నారా లేదా చూస్తాడు, ఎరిగిన వారు ఆయన కాడి మోస్తున్నారా లేదా చూస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఎరిగినటువంటి సౌలు ఆయన కాడి మోయకపోగా ఆయన కాడిని విరగొట్టాడు. అందుకే సమూయేలుతో చెప్పాడు, నువ్వు త్వరగా వెళ్ళి అతని విషయంలో నువ్వు త్వరగా చర్య తీసుకోవాలని సమూయేలుని పంపించాడు. ఎక్కడికి? సౌలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన చూచే దేవుడు, ఆయన దృష్టికి కనబడంది ఏది కూడా లేదు. ఆయన కన్నులకు సమస్తము తేటగా కనబడుతున్నాయి. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఒకటి చదవండి, ఒక మాట మీకు గమనిస్తే మీకు అర్థమవుతుంది. చదవండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఏమి రాయబడిందో చూద్దాం. ప్రకటన 1వ అధ్యాయం 14వ వచనం. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని గున్నిని పోలినవై హిమమయ. ఒకసారి కూర్చోమ్మ పాప. ఆయన తలయు తల వెంట్రుకలను
తెల్లని ఉన్నిని పోలిన హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని చూసారా? జ్వాలలు. ఆయన నేత్రాలు ఎలాంటి అంటే అగ్ని జ్వాలల వంటివి. ఆయన నేత్రాలు ఎలాంటివండి? ఆయన అన్ని చూసే దేవుడని. కుటుంబంలో భార్య చేసే పనులు చూస్తాడు, భర్త చేసే పనులు చూస్తాడు, పిల్లలు చేసే పనులు చూస్తాడు. భార్యకు తెలియకుండా భర్త చేసే పనులు, భర్తకు తెలియకుండా భార్య చేసే పనులు అన్నిటినీ గమనించగలిగిన వాడు ప్రభువైన దేవుడే. ఆయనకి కనబడనేది కూడా లేదు. ఆయన కన్నులకు, ఆయన కన్నులు ఎలాంటివంటే అగ్ని జ్వాలలు లాంటివి. పిల్లరా, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కెమెరాస్ పెడతా ఉంటాం. ఆ కెమెరాస్ నువ్వు ఏదైనా పొరపాటు చేసావు అనుకోండి, అక్కడ వెళ్ళిన తర్వాత నువ్వు ఏదైనా దొంగతనం చేసావు అనుకోండి, వెంటనే పీప్ పీప్ అని మోగుతూ ఉంటుంది. అంటే మానవుడు పెట్టినటువంటి ఒక షాపింగ్ మాల్లో ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే అక్కడ ఏమైపోద్ది? మోగిపోతూ ఉంటాయి లైట్లు, సైరన్ వచ్చేస్తూ ఉంటుంది. ఇకపోతే నీ జీవితమును నా జీవితమును సృష్టించిన దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ఆయన మన స్థితిగతులను అడుగుజాడలను పరిశీలించేవాడు ఎవరండి? ఆయనే. ఆయన కన్నులు కప్పి మనం ఏది కూడా చెయ్యలేము. ఆయన కన్నులు కప్పి మనం ఏది చేయలేము. చాలాసార్లు మనం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాం. ఎలా ప్రార్థన చేయించుకున్నాం? అయ్యా మరి దయచేసి నాకు ఒక ప్రార్థన చేయమని. పాస్టర్ గారు తెలియదు, ప్రభువా ఈ దాసుని కనికరించు అని ఇళ్ళ చేయి కూడా బుర్ర కూడా ఊపి ప్రార్థన చేస్తాం. కానీ ఇతడు ఎందుకు ప్రార్థన చేయమన్నాడు అంటే ఆ విషయం మనకు తెలియదు. ఎందుకు ప్రార్థన చేయమన్నాడు? ఎందుకంటే మేము స్వయంగా అనుభవించింది మీకు చెప్తున్నా. ఆయన ఒక ఆఫీసులో లంచం తీసుకుని మామూలుగా లంచానికి శిక్ష అనుభవించకూడదని ప్రార్థన చేయమని ఎక్కడికి వచ్చాడంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారికి తెలియదు కదా, ఆయన ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత ఏమైందంటే ఆ సాయంకాలం 5ంటికి సస్పెండ్ చేసామని నోటీస్ వచ్చింది. పాస్టర్ గారికి మతిపోయింది. పాస్టర్ గారికి ఏమైంది? మతిపోయింది. మందిరానికి వచ్చాడే, నా గురించి ప్రార్థన చేయమని కూర్చున్నాడే. పైగా మోషే గారు కూర్చున్నాడు, ఫస్ట్ సీట్లో కూర్చున్నాడు. మోషే గారు కూర్చున్నాడు, ఫస్ట్ సీట్లో కూర్చున్నాడు. ఈ పాస్టర్ గారికి ఏం తెలియక విపరీతంగా ప్రార్థన చేశాడు. తీరా సాయంకాలం 5ంటికే వచ్చిందంటే యు ఆర్ సస్పెండెడ్ ఫ్రమ్ ద జాబ్ అని వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసే పనులు మనకు కనబడకపోవచ్చు, మరొకరికి కనబడకపోవచ్చు, కానీ ఎవరికి కనబడతాయి? దేవుడికి కనబడతాయి. ఆయన దృష్టికి మరుగైంది ఏది కూడా లేదు అని వాక్యంలో చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, అంటే కేవలం మనం చేసే తప్పులే కాదు ఆయన కనబడేది. చాలాసార్లు మనం అనుకుంటాం మనం చేసే తప్పులే ఆయన కనబడతాయి, మన కష్టాలు ఆయన కనబడవేమో, మన బాధలు ఆయన కనబడవేమో, మన ఇబ్బందులు ఆయన కనబడవేమో, మన శ్రమలు ఆయన కనబడవేమో అని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యములో ఆయనకి మన దుర్మార్గతే కాదు, మన పాపమే కాదు, మన అక్రమమే కాదు, ఆయనకి అన్నీ కనబడుతూ ఉంటాయి. అందుకనే మన పాపము ఆయన కనబడుతుందనే దానికి రుజువు అక్కడ సౌలు చేసిన పాపము. అర్థమైందండి? సౌలు ఏం పాపం చేశాడు? ఆ దేవుడు చెప్పిన మాట వినలేదంతే పాపం. అతనేమి సారా తాగలేదు, తాగుడు తాగలేదు, గుట్కా లేయలేదు, బీడీ తాగలేదు, జోదం ఆడలేదు, లేకపోతే వ్యభిచరించలేదు. దేవుడు చెప్పిన మాట చేయలేదంతే. పిల్లరా, చాలాసార్లు మనం అనుకుంటున్నాం మనం తాగుడు తాగలేదు, సిగరెట్ తాగలేదు, బీడీ తాగలేదు, చుట్ట తాగలేదు, గంజాయి తాగలేదు, ఏదైతే బూతులు తిట్టట్లేదు, సినిమాలు చూడట్లేదు కాబట్టి మనం చాలా భక్తి పరులు అనుకుంటాం. సౌలు ఇలాంటి పాపాలు ఏమైనా చేశాడా? ఇలాంటి పాపాలు ఏది కూడా సౌలు చేయలేదు. సౌలు ఇలాంటి పాపాలు ఏది కూడా చేయలేదు. ఏం చేశాడు మరి? చెప్పిన మాట వినలేదు అంతే. ప్రభు ఏం చెప్పాడంటే నువ్వు అమాలేకుల దగ్గరికి వెళ్ళి వారిని హతమార్చి ఎవరిని కూడా చూద్దు, పసిపిల్లలు కూడా లెక్క చేయొద్దు, సమూలాశ్చర్యరాబాబు. ఈ రోజుల్లో విశ్వాసులమైన మనం, క్రైస్తవులమైనటువంటి మనం, నేను సిగరెట్ తాగట్లేదు, బీడీ తాగట్లేదు, సారా తాగట్లేదు, వ్యభిచరించట్లేదు, పేకాడట్లేదు, అనవసరంగా ఈ పనులు చేయట్లేదు అని అనుకుంటాం. దేవుని మాట వినకపోవడం కూడా పాపమే. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని వాక్యమునకు లోబడకుండా
ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టేసి దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా ఉండటం కూడా పాపమే ప్రియులారా, గుర్తుపెట్టు. దేవుడు ఒక వ్యక్తికి ఒక మాట చెప్పాడు, అయ్యా ఎరుకోలో మీరేది కూడా ఆశించొద్దు, దానికి ఎవడైనా పునాదేశాడా పెద్ద కొడుకు చచ్చిపోతాడు, ఒకవేళ ద్వారబంధాన్ని నిలబెట్టాడా చిన్న కొడుకు చచ్చిపోతాడని చెప్పాడు. ఎవరి గురించి? ఎరుకో పట్టణాన్ని గురించి. ఎవరికి చెప్పాడు? యెహోషువకు చెప్పాడు, ఇశ్రాయేలీయులకు కూడా చెప్పాడు. ఆ రోజుల్లో ఆ ఇశ్రాయేలీయుల సంఘాన్ని నడిపిస్తున్న వాడు ఎవరంటే యెహోషువ పాస్టర్ గారు నడిపిస్తాడు. ఆ రోజుల్లో సంఘ నాయకుడు ఎవరంటే యెహోషువ. పిల్లరా, యెహోషువకు చెప్పాడు, ఇశ్రాయేలీయులకు కూడా చెప్పాడు. అయితే యెహోషువ జాగ్రత్తగా ఉన్నాడు, ఇశ్రాయేలీయులు చాలా మంది జాగ్రత్తగా ఉన్నారు. అందులో ఒకడు ఏం చేశాడంటే కొంత బంగారం, కొంత వెండి, కొంత షేనారు వస్త్రాలు తీసుకుని గోతులో పెట్టేసి ఏమి ఎరగనట్టుగా చాపేసి కూర్చోండి. అతని పేరు ఏం పేరండి? ఆకాను. ఇలాగుంటుంటే రోజు సంపూర్ణ రాత్రి ప్రార్థనలు జరుగుతున్నాయి, ప్రతి శుక్రవారం అర్ధరాత్రి ప్రార్థనలు జరుగుతున్నాయి, ప్రతి నెలకు ఒకసారి మరి దినమంతా ప్రార్థనలు జరుగుతున్నాయి, ప్రతి సెకండ్ సాటర్డే హాలిడే ప్రేయర్ మీటింగ్ జరుగుతున్నాయి, అన్నీ బాగా జరుగుతున్నాయి. కానీ హాయి మీద ఓడిపోతున్నారు. చాలాసార్లు మనం ఎంత ప్రార్థన చేస్తుంటే మనకు మేలు జరగట్లేదండి, మనం ఎంతగా ప్రభు దగ్గర మోకాళ్ళుతుంటే మేలు జరగట్లేదండి అనుకుంటాం. దీనికి కారణం ఏంటంటే మనం ఎక్కడో దేవుడు చెప్పిన మాట వినకుండా దేవుడికి విరోధంగా పాపం చేస్తున్నాం. అందువల్లే మనం అనుకున్న పని మనకే జరగట్లా. సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఉన్నాం, అర్ధరాత్రి ప్రార్థనలో ఉన్నాం, దినమంతా ప్రార్థనలో ఉన్నాం, ఎప్పుడు బైబిల్ పట్టుకునే ఉంటున్నాం, ఏ రోజు కూడా మానట్లేదు. అయినా మన జీవితంలో మేలు జరగట్లేదు. కారణం ఏంటి? ఉపకారం జరగట్లేదు. కారణం ఏంటి? ఎక్కడో దేవుని మాట మనం ఏం చేయట్లేదు, వినట్లేదు. ఆయన మాట వినకపోవటం ఏంటి? పాపం. ఎందుకని? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించుటే పాపం, దేవుని మాటకు లోబడకపోవటమే పాపం. అది చేశాడు అతని పేరేం పేరండి? ఆకాను. అతని పేరేం పేరండి? ఆకాను. దీనివల్ల వీళ్ళు ఎన్నో ప్రార్థనలు చేస్తున్న హాయి మీద గెలవట్లా. ఎంతసేపు ఓడిపోవడం జరుగుతుంది. ఏంటో ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా ఓడిపోతుందండి, ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా నష్టపోతున్నాండి, ఇప్పటికే చాలామంది చచ్చిపోయారు అయినా మనకి ఏ విజయాలు రావట్లేదండి అని ఆలోచన చేస్తున్నాడు. ఎవరు? యెహోషువ. అప్పుడు ప్రభు అన్నాడు, బాబు ఇక్కడ మోకాళ్ళ మీద కూర్చొని నువ్వు ఊరికే నీ తలకాయ మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ప్రార్థనలు చేస్తున్నావు ఎందుకయ్యా? అది వాడు ఏం చేశాడు తెలుసా? ఆడు బంగారం, వెండి, సేనారు వస్త్రాలు తీసుకొని తీసి గోతులో కప్పెట్టి పైన చాపేశాడు. వెంటనే ఆడు పట్టుకోమన్నాడు. ఇది ఎవరు చూశారు? దేవుడు. యెహోషువ చూశాడా? యెహోషువకు తెలిసింది ఒకటే, అర్ధరాత్రి ప్రార్థనలు జరపడం, ఆల్ డే ప్రేయర్ మీటింగ్ జరపడం, ఆల్ నైట్ ప్రేయర్ మీటింగ్ జరపడం తెలుసు ఎవరికి? యెహోషువకి. అందుకనే మనం ఏం చెప్పుకుంటాం, యెహోషువ గారు అసలు ఏ ప్రార్థన గుడిగా మానకుండా జరిపిస్తాడు, ఆల్ నైట్ జరిపిస్తాడు, ఆల్ డే జరిపిస్తాడు, ఓవర్ నైట్ జరిపిస్తాడు, ఇలాగ చెప్పుకుంటూ ఉంటాం మనం. కానీ అక్కడ జరుగుతుంది ఎవరు? పాపము. పిల్లల ఎప్పుడైతే చెప్పాడో పట్టుకున్నారు. అది 7 అధ్యాయం 21 వచనంలో మనం చూస్తున్నాం. 7 అధ్యాయం 21 వచనంలో మనం చూస్తుంటే అక్కడ రాయబడింది. అది యెహోషువ గ్రంథం 7:21లో మనం చూస్తుంటే అక్కడ ఆ యొక్క ఆకాను పట్టబడ్డాడు. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రం. అప్పుడు ఎందుకంటే చీటీలు వేసాక పట్టబడ్డ ముందు చెప్పలేదు, అయ్యా నేను తప్పు చేసింది. ముందంతా కూడా అందరితో పాటు మామూలుగా తిరుగుతున్నాడు, సెకండ్లు ఇస్తున్నాడు, ప్రైజ్ లాడ్ అంటున్నాడు, హల్లెలూయా స్తోత్రాలు అందరూ చెప్తున్న ఇతను కూడా చెప్పేస్తున్నాడు. హల్లెలూయా అంటే హల్లెలూయా అని అందరితో పాటు అనేస్తున్నాడు, స్తోత్రం అంటే స్తోత్రం అన్నాడు. కానీ పాపం ఒప్పుకోలే. ఎప్పుడైతే చీటీలు వేసాడో, చీటీ అతని మీద పడిందో అప్పుడు ఒప్పుకున్నాడు. ఎవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు చూడటం లేదని మనం అనుకుంటూ ఉన్నాం. అందుకే ఆ దేవుణ్ణి ఎరగని ఒక స్త్రీ, దేవుడంటే లక్ష్యం లేని ఒక స్త్రీ దేవుడికి ఏమని పేరు పెట్టిందంటే అది చూచుచున్న దేవుడు నీవే అని అతనికి పేరు పెట్టిందని ఆదికాండం 16 అధ్యాయం 13 వచనంలో చదువుతున్నాం. కాబట్టి ప్రియులారా, ఆయన మన పాపమును చూచే దేవుడే కాదు, ఆయన మన అక్రమాలు చూచే దేవుడే కాదు, ఆయన మన కష్టాలు కూడా చూస్తాడు. గుర్తుపెట్టుకో.
మన ఇబ్బందులు చూస్తాడు, మన కష్టాలు చూస్తాడు, మన శ్రమలు చూస్తాడు, మన జీవితంలో మనకు కలిగే ప్రతి పరిస్థితిని చూస్తాడు. అందుకే 1 సమూయేలు గ్రంథం 2:11 ఒక స్త్రీ మాట్లాడుతుంది. ఏమంటుంది చదవండి. 1 సమూయేలు గ్రంథం 2:11 ఏమని రాయబడి చదవండి, త్వరగా స్పీడ్గా చదవాలి. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఆ బాలుడు యాజకుడైన ఎలీ అయితే యెహోవాకు పరిచర్య 1 సమూయేలు గ్రంథము 1:11 11 సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, అది శ్రమను చూచి యేసు ప్రభువారు నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న అక్రమాన్ని, నీలో ఉన్న అవిధేయతను, నీలో ఉన్నటువంటి దోషాన్ని, నువ్వు చేస్తున్న అక్రమాలను మాత్రమే కాదు, నీ శ్రమను కూడా చూస్తాడు. గుర్తుపెట్టుకో. అందుకనే 1 సమూయేలు గ్రంథం 1:11 మనం చదువుతున్నాం. ఏమని రాయబడిందంటే దేవుని వాక్యములో సైన్యములకు యెహోవా నీ సేవకురాలైన నా శ్రమను చూచి, నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని, నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు ఈమెకి పిల్లలు లేరు, ఈమె గుడ్రాలుగా ఉంది, ఇతరులు చూసి ఈమెను ఆక్షేపణ చేస్తున్నారు. దాంతో తట్టుకోలేకపోతుంది. హృదయం బరువెక్కిపోతుంది, హృదయం బరువుతో నిండిపోయింది, హృదయంలో కన్నీటి ఉంది, పైకి చెప్పుకోలేకపోతుంది, ఇబ్బంది పడుతుంది. ఇక ఈ ఇబ్బందులన్నిటికీ సొల్యూషన్ ఎవరు? ప్రభువే అని ఎరిగింది. అందుకే తనకు బిడ్డలు కావాలి. ఆ బిడ్డల కొరకు తన భర్త అయిన ఎల్కానా షిలోహు మందిరానికి తీసుకొచ్చి స్కూటర్ మీద దించి వెళ్ళిపోయాడు. షిలోహు మందిరాన్ని తీసుకొచ్చి ఆ బండి మీద దించి వెళ్ళిపోయాడు. దించి వెళ్తే ఈమెం చేస్తుందంటే షిలోహు మందిరంలో గోడ దగ్గర ఆనుకొని ప్రార్థన చేస్తుంది. సైన్యములకు అధిపతి యెహోవా నీ దాసురాలనైనా ఏంటివి కలిగిన శ్రమ? ఏంటివి కలిగిన శ్రమ? శ్రమ అనేక రకాలుగా ఉంటుంది. ఈమె కలిగిన శ్రమ ఏంటంటే బిడ్డలు లేకపోవటం వల్ల వచ్చే నింద, బిడ్డలు లేకపోవటం వల్ల ఇతరులు చేసే ఆక్షేపణ, బిడ్డలు లేకపోవటం వల్ల అడిగే ప్రశ్నలు, బిడ్డలు లేకపోవటం వల్ల ప్రతి వ్యక్తి ఆమెను అడుగుతున్న ప్రశ్నలకు ఆమె జవాబు చెప్పలేనటువంటి శ్రమ. శ్రమ అంటే చాలాసార్లు మనం తిండి లేక, తెప్పలు లేక, ఇంట్లో బియ్యం లేక, కందిపప్పు లేక, కొన్ని బుడ్డులో నూనె లేక అని అనుకుంటాం మనం. ఈమెకు బుడ్డులో నూనె ఉంది, డబ్బాలో బియ్యం ఉన్నాయి, సీసాలో ఇడ్లీ పిండి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈమెకు వచ్చిన శ్రమ ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డలు లేకపోవడం వల్ల ఇతరులు కనబడినప్పుడల్లా అమ్మా పెళ్ళి ఎంతకాలం అయింది, ఏంటి నీకు వచ్చింది, ఇలాగని మాట్లాడుతుంటే తట్టుకోలేని పరిస్థితి, హృదయం అంతా బరుగుతుంది. అప్పుడు ఆమె గ్రహించింది, నన్ను చూస్తున్న దేవుడవు నీవే, నా శ్రమను చూస్తున్న దేవుడవు నీవే, నా కష్టాలను చూస్తున్న దేవుడవు నీవే, నన్ను అపహాస్యం చేస్తున్నది కూడా చూస్తున్నది నీవే, నన్ను ప్రశ్నలు వేస్తున్న వారిని కూడా చూసేది నీవే. ఈ శ్రమ నుండి నీవు నన్ను విడిపించని పట్టుదలతో ప్రార్థన చేసింది. ప్రియార దేవుడు ఆమె ప్రార్థన ఏం చేశాడండి? విన్నాడు. మనం చాలాసార్లు ప్రార్థన చేయం. మనకు శ్రమ కలిగిన గొరకెట్టిన తర్వాత ఉంటాం. శ్రమ కలిగినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, ఎప్పుడు 2లో రెగ్యులేటర్ ఫ్యాన్ ఉంటే శ్రమ కలిగినప్పుడు 5లో ఫ్యాన్ పెట్టుకొని పడుకుంటారు. ఉపయోగం ఉందా దానివల్ల? మామూలుగా రెగ్యులేటర్ 2లో పెట్టుకొని పడుకునేవాడు శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? అసలు ఫ్యాన్ కూడా ఆపేసి మోకాళ్ళ మీదకి రావాలి. కానీ 5లో ఫ్యాన్ పెట్టుకుని నిద్రపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. స్త్రీల్లో ఉన్నారు, పురుషుల్లో కూడా ఉన్నారు. నో పిల్లరా, అందుకే ఒక వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతూ అన్నాను, వీటన్నిటికీ సొల్యూషన్ ఒకటే. నువ్వెన్నో విషయాలు నాకు చెప్పావు, మంచిది. ఒక్కటే, నీల్ డౌన్ అండ్ ప్రే. మోకాళ్ళును నీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక, నీ భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాక మోకాళ్ళును ప్రార్థన చేయి. ప్రభువుని అడుగు, ప్రభు దగ్గరికి వచ్చాడు. డోంట్ టచ్ ద సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ తీసుకొని అస్తమాన ఆర్టీలతో మాట్లాడటం వల్ల నీకేమాత్రం ఉపయోగమో లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి గుర్తుపెట్టుకో, నీ శ్రమకు
సొల్యూషన్ ఇచ్చేవాడు ప్రభువే. ఆయన నీ శ్రమను ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఆయనేమి గుడ్డోడు కాదు, చెవిటోడు కూడా కాదు. ఆయనేమి గుడ్డోడు కాదు పిల్లారా, చెవిటోడు కూడా కాదు. ఆయనను మనల్ని గమనించేవాడు. ఆమె ఆ శ్రమలో దేవుడి దగ్గర కూడా తీర్మానం చేసింది, నా కొడుకు పుడితే నీకు ఇచ్చేస్తాను, నా కొడుకు పుట్టితే కనుక నేను నీకు ఇచ్చేస్తాను, నాకు మగ పిల్లను దయచేసిన వాడి నెత్తి మీదకి క్షౌరపు కత్తిని రానిక వాడు బ్రతుకు దినములని నేను నీకు ప్రతిష్ఠితుడిగా చేసేస్తాను. పిల్లరా, శ్రమలో మనం ఎలాంటి మొక్కుబడులు చేస్తామా? చెయ్యం. ఎందుకంటే శ్రమ తీరిపోయిన తర్వాత మళ్ళీ మొక్కుబడి చెల్లించాలి. అయితే దేవుణ్ణి ఎరగనటువంటి అనేక మంది శ్రమలో మొక్కుబడి చేసి అసలు గుండు గీయించేసుకుని బోడిగుండు అయిపోతారు. ఆడవాళ్ళు అయిపోతారు, మగవాళ్ళు అయిపోతారు, పిల్లలు అందరూ అయిపోతారు. నేను ఒకసారి బస్సు ఎక్కితే వరుస పెట్టి తండ్రి ఎక్కాడు, ఆ తర్వాత తల్లి ఎక్కింది, ఆ తర్వాత కొడుకు ఎక్కాడు, ఆ తర్వాత కూతురు ఎక్కాడు, అందరూ బోడిగుండులే. ఏంట్రా అనుకున్నాను నేను. ఏంటంటే అప్పుడు నెమ్మదిగా మనం ఊరుకో కదా కదుపుతాం. ఏంటి అక్కడ ఏంటి సంగతి ఏంటంటే, ఏం లేదని మొక్కుకున్నాం, ఆ మొక్కుబడి తీర్చుకోవడానికి వెళ్ళాం. మొత్తం ఓల్ ఫ్యామిలీ. ఏం జరిగిందంటే పలానా పరిస్థితిలో దేవుడు తప్పించాడు. ఈరోజు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, నీకుందా? అది నువ్వు ప్రభువుని నమ్ముకున్నా అని చెప్తున్నావు కదా. నీ కొరకే ప్రాణం పెట్టిన ప్రభు కొరకు, నీ కొరకే సిలువకి ఎక్కిన ప్రభు కొరకు, నీ కొరకే శిక్ష అనుభవించిన ప్రభు కొరకు, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ప్రక్కలో బళ్ళెపోటు, శిరస్సుపై ముళ్ళకిరీడు దారుడై, వీపు కోలా దెబ్బలు చేతి దున్నబడి, ముఖం మీద ఉమ్మివైపడిన ప్రభు కొరకై, నీ శ్రమలో నిన్ను చూస్తున్న దేవుని కొరకై ఒక తీర్మానం నువ్వు చేయగలవా? చెయ్యలేవు. వాళ్ళు చేస్తున్నారు, మనం వాళ్ళు చూసి ఆక్షేపణ చేస్తాం. తప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని వెంబడించడానికి తీర్మానాలు కావాలి. అందుకే ఈమె ఏం చేసిందంటే, నాకు మగ పిల్లను దయచేసినాడా వాడిని ఎత్తి మీదకి క్షౌరపు కత్తిని రానిక వాడు బ్రతుకు తినమలన్నయ్యో వాడిని ప్రతిష్ఠితిగా చేసి నేను నీకు అప్పగిచ్చేస్తాను. ఇచ్చేస్తే దేవుడా నాన్న ఏం చేశాడా? ఇచ్చేసింది. దేవుడా నాన్న ఏం చేశాడా? చదవండి. రెండవ సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చదవండి తొందరగా. చూసారా? యెహోవా హన్నాను దర్శించగా ఆమె గర్భవతి అయి 3 కుమారులు 2 కుమార్తెలను కానీ 5 బిడ్డలు వచ్చారు. దేవుడిచ్చిన ఒక బిడ్డను దేవుడికి ఇచ్చేస్తే దేవుడు అన్యాయస్తుడు కాదండి, దేవుడు న్యాయవంతుడు. ఆమె శ్రమను నేను చూచాను, ఆ శ్రమలో ఆమెకి మేలు చేశాను, ఆ మేలుతో ఆమె నన్ను మర్చిపోకుండా మరలా బిడ్డను నాకు ఇచ్చేసింది. అది కూడా ఆయన చూచి ఈమెకి 3 కొడుకులు ఇవ్వాలి, 2 కూతుర్లు ఇవ్వాలని 5 ఇచ్చాడు. చూసారా? దేవుడు ప్రేమామయుడు. ప్రియులారా, మనమైతే అన్యాయస్తులం, అక్రమస్తులం. దేవుడు మర్చిపోయేవాడు మాత్రము కాదు, సహాయకుడు. కాబట్టి ప్రియులారా, ఆయన నీ పాపాన్ని, నీ అక్రమాన్ని, నీ అవకతవకలు చూచే దేవుడే కాదు, నీ శ్రమను కూడా చూచి ఆయన నీకు సహాయం చేసే దేవుడు. నీ తీర్మానాలను చూచే దేవుడు, నీ సమర్పణను చూచే దేవుడు. నీ సమర్పణను చూచి ఆయన అన్యాయం చేసేవాడు కాదు, దానికి 5 అంతలు మరలా చెల్లించేవాడు. 5 అంతలు చెల్లించాడు. 3 కొడుకుల్ని 2 కూతుర్ని ఇచ్చాడు. మొత్తం ఎన్ని ఇచ్చాడు? 5. కాబట్టి అన్నిటినీ చూచేవాడు ఎవరండి? ప్రభువే. గుర్తుపెట్టుకో. ఆయన దృష్టికి కనబడని సృష్టమేదియో లేదు. మనము ఎవరికి లెక్క అప్పగించాలో ఆయన కన్నులకు సమస్తం తేటగా కనబడుతుంది. కాబట్టి పిల్లరా, ఆయన చేయగలడు. ఇంకొక చిన్న రిఫరెన్స్ చూసి మనం ముగిచ్చేస్తాం. త్వరగా చూడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 9వ వచనం. ఏం రాయబడింది చదవండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తున్నాం. ఏమి రాయబడింది? ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టించిన హింస చూచితిని. కాగా రమ్ము నిన్ను ఫరో యొద్ద. అక్కడ శ్రమను చూచాడు, ఇక్కడ ఏం చూచాడు? హింస. శ్రమ అంటే ఏంటి? ట్రబుల్, సఫరింగ్. ట్రబుల్, సఫరింగ్. హింస అంటే ఏంటి? పర్సెక్యూషన్. అంటే శ్రమలో ఉండేటువంటి తీవ్రతను ఏమంటామంటే హింస. శ్రమనన్నా సహించవచ్చు, కానీ హింసను మనం ఏం చేయలేం, సహించలేం. పిల్లరా, దేవుడట ఆ హన్నా యొక్క శ్రమనే కాదు,
ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులు పెట్టుచున్న హింసను ఆయన ఏం చేశాడు? పిల్లలు చూచి వెంటనే దానికి సొల్యూషన్ వెతికాడు. అండ్ వాట్ ఈస్ ద సొల్యూషన్? ఆయన వెతికిన సొల్యూషన్ ఏంటంటే, వీరికి ఒక నాయకుడిని పెట్టి వీరి ఎదుట ఐగుప్తులు ఎదుట అద్భుతాలు చేసి ఫరోకి మార్పు తెప్పించి వీరిని వెళ్ళిపోయేటట్లు చేయాలి, ఈ హింస నుండి తప్పించాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నీ శ్రమను చూచే దేవుడు ఆయనే, నీ హింసను చూచే దేవుడు కూడా ఆయనే. ఎందుకంటే నీకంటే ముందుగా ఆయన హింసించబడ్డాడు కాబట్టి. ఆయన్ని కొరడాలతో కొట్టారు, 40 దెబ్బలు. మామూలు కొరడాలు కాదు, ఒక్క కొరడాలతో ఒక దెబ్బ కొడితే ఆయన శరీరం నుండి మాంసం బయటికి వస్తుంది. పిల్లరా, ఇలాగున్న 40 కొరడా దెబ్బలు నీ కొరకై వీపు తెల్లవాడు, నీ కొరకై చేతుల్లో మేకులు కొట్టించుకున్నవాడు, నీ కొరకై కాళ్ళలో మేకులు కొట్టించుకున్నవాడు, నీ కొరకై శిరస్సుపై ముళ్ళ కిరీటం ధరించిన వాడు, నీ కొరకై ముఖం మీద ఉమ్మి వేయించుకున్నవాడు, ఆయన పొందినంత హింస ఈ రోజున మనం పొందట్లేదు. మన ప్రభు మన స్థానములో మనకు బదులుగా హింసించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, విసర్జించబడ్డాడు, తృణీకరింపబడ్డాడు, మనుషుల చేత చూడనల్లని వాడని అనిపించు. ఇలాంటి ప్రభు నీ హింసను చూడడా? ఆయన హింసించబడిందే నీ హింసను చూడటానికి. అమ్మా వింటున్నావా అంజలి? ఆయన హింసించబడిందే నీ హింసను. ఈ రోజున నిన్ను వెలివేశారు, నీ ఆఫీసులో తీశారు. బాలరాజును మనం చూస్తున్నాం, ఆఫీసులో తీశారు. మానసికంగా ఎంత ఒత్తిడికి లోనైపోతున్నాడు, ఎంత నలిగిపోతున్నాడో. అయితే నీ హింసను చూచి నిన్ను విడుదల చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. అందుకే బాలరాజుతో చెప్పాం, అయ్యా మీరు ప్రభు దగ్గరికి వస్తే మారిపోద్ది పరిస్థితి. కాబట్టి ఇశ్రాయేలీయుల యొక్క హింసను చూచి వారిని విడుదల చేసిన వాడు ఎవరండి? ప్రభువే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచములో ఏ వ్యక్తి అయినా తన హింసలో, తన శ్రమలో, తన బాధలో ఆ ప్రభు దగ్గరికి రాగలిగితే, ఆ ప్రభుని వెంబడించగలిగితే, ఆ ప్రభు చేస్తాడని విశ్వసించగలిగితే ఆయన తప్పకుండా చేసి చూపిస్తాడు. ఆయన అన్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? కాబట్టి ఏదైనా చేయగలిగిన వాడు. అందుకే ఆ దేవుని నమ్మాలి నువ్వు. ఆ దేవుని పైన నువ్వేం చేయాలి? ఆధారపడాలి. నీకున్న డబ్బులను చూడకూడదు, నీకున్న వెండి చూడకూడదు, నీకున్న బంగారాన్ని కూడా చూడకూడదు. అవన్నీ ఏదో దేవుడు మనం అనుభవించడానికి ఇచ్చినవే. అయితే నీవు చూడాల్సింది ఎవరిని? ప్రభువుని. ఆ ప్రభు తట్టు నువ్వు చూడాలి. పిల్లలు ఇశ్రాయేలీయులు ఆ హింసలో ఆ దేవుని తట్టు ఏం చేశారు? చూచారు. దేవుడు వారిని ఏం చేశాడు? విడిపించాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియులారా, నీ శ్రమను చూచే దేవుడు మాత్రమే కాదు, నీ హింసను చూచే దేవుడు మాత్రమే కాదు, నీ రోగాలను చూచే దేవుడు కూడా ఆయనే. నీకున్నటువంటి షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, గ్యాస్ ప్రాబ్లం, నడుము పట్టేసింది, వెన్నుపూసలో బాధ, మరి ఎక్కడ బాధ నీకు తెలియట్లా, అనేక రకాలైన బాధలతో నువ్వు ఉన్నావు. వీటన్నిటిని విడిపించగలిగిన వాడు కూడా ఆయనే. అందుకనే యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చూస్తున్నాం. ఏమన్నా ఇప్పుడు చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో చూస్తుంటే అక్కడ ఆ యొక్క 38 ఏండ్ల నుండి వ్యాధిగల యొక్క మనుష్యుడు సిలోయము కోనేరు దగ్గర వ్యాధిగల ఒకడు పడి ఉన్నాడు. యేసువాడు పరియుండుట చూచి, యేసువాడు పరియుండుట చూచి, చూసారా, 38 ఏండ్ల నుండి ఇలా పడిపోయి ఉన్నాడు, రోగంతో పడున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు అంటే చూచే దేవుడు, వినే దేవుడు, గ్రహించే దేవుడు. ఆయన దృష్టికి కనబడంది ఏది కూడా లేదు పిల్లరా, ఆయనకు అన్నీ కనబడతాయి. అందుకే దేవుని వాక్యములో కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 9వ వచనములో ఈ రీతిగా వ్రాయబడింది,
ఏమి రాయబడిన చదవండి. కీర్తనలు 94:9 మనం చూస్తున్నాం. ఏమి రాయబడిన చదవండి గట్టిగా. చెవులను కలుగ చేసిన వాడు వినకుండా, అయ్యో ప్రియులారా, చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కంటిని నిర్మించిన వాడు కానకుండునా. కాబట్టి నీ కన్నులు నిర్మించిన వాడు, నీకు కన్నులిచ్చిన వాడు నీ శ్రమను చూస్తాడు. నీ కన్నులిచ్చిన వాడు నీ హింసను చూస్తాడు. నీ కన్నులిచ్చిన వాడు నీ రోగాన్ని కూడా చూస్తాడు. నీకు ఈ రోజున షుగర్ వ్యాధి ఉంది, బీపీ వ్యాధి ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది, నడుము పట్టేసింది, ఇంకెన్నో సమస్యలు ఉన్నాయి. వీటన్నిటితో ఎటు తోచని స్థితి నీకు ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటినీ దేవుడు చూడకుండా హుషారుగా ఆయన అటు ఇటు తిరుగుతున్నాడు అనుకున్నారా? నో, ఆయన చూచి సహాయపడే దేవుడు. దేన్ని ఎక్కడ కంట్రోల్ చేయాలో కంట్రోల్ చేయగలిగిన దేవుడు, దేన్ని ఎక్కడితో ఆపాలో ఆపగలిగినటువంటి దేవుడు, దేన్ని ఎక్కడ ఉంచాలో ఉంచగలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. కాబట్టి 5వ అధ్యాయం 6వ వచనంలో ఆ 38 ఏళ్ల నుండి పడి ఉన్న వ్యక్తిని అసలు ఎవడో చూడలేదు. ఎవరు చూశారట? యేసు ప్రభు చూచి. వాడు 38 ఏళ్ల నుండి అలా పడున్నాడని చూచి, వాడప్పటికి బహుకాలం నుండి చాలా కాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని చూచి, స్వస్థపడగోరుచున్నావా? నేను ఈ భూమి మీదకి వచ్చింది నీ రోగం బాగు చేయడానికే, నీ వ్యాధి నయం చేయడానికే, నీ సమస్య పరిష్కరించడానికే, నీకున్న ఇబ్బంది నుండి బయటికి తేవడానికే, నీకున్న ఇరుకు నుండి బయటికి తేవడానికే ఈ లోకంలోనికి నేను వచ్చాను అని ఈ రోగగ్రస్తుడి దగ్గరికి స్వయంగా వెళ్ళాడు. ఎవరండి? రోగగ్రస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడా? యేసు ప్రభు రోగగ్రస్తుడి దగ్గరికి వెళ్ళాడు. పిల్లరా, ఆయన నీ రోగములను చూచే దేవుడు. అందుకనే స్వరంగా నిద్రపోకుండా ఉండాలి. అప్పుడు స్వస్థత జరుగుతుంది, లేకపోతే స్వస్థత జరగదు. కాబట్టి ఆయన నీ రోగములు చూచే దేవుడు. కాబట్టి స్వస్థత జరగాలంటే మెలకుగా ఉండి ప్రభు తట్టు ఏం చేయాలండి? చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని వాక్యంలో ప్రభు స్వయంగా వెళ్ళి అన్నాడు. ఏమన్నాడంటే, స్వస్థపడ గోరుచున్నావా. అక్కడ రాయబడిన మాట చాలా స్పష్టంగా ఉంది. 5వ అధ్యాయం 6వ వచనంలో ఏమో చెప్పాడు, చదవండి ఒకసారి. యేసువాడు పడి ఉండుట చూచి, వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా. చూసారా? స్వస్థపడగోరుచున్నావా? దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రియ ప్రభువు మన వ్యాధులను ఎరిగిన వాడు. నా శరీరంలో ఎన్ని బలహీనతలు ఉన్నాయని తెలుసు. ప్రభువుని అడుగుతా పొద్దునే లేచి, నేను ప్రభువా ఇప్పటివరకు ఆరోగ్యం ఇచ్చావు, ఇప్పటివరకు నడిపిస్తున్నావు, బలహీనతలు లెక్క చేయకుండా ముందుకు సాగిపోవడానికి ఇది ఎంతకాలం ఉంటుంది అనేది మనకు తెలియదు. అది నీ చిత్తములో ఉంది, అది నీ ఆధీనములో, నీ స్వాధీనములో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మన పరిస్థితులన్నీ చూచే దేవుడు ఎవరండి? ఆయనే. ఏమ్మా గుడికి రాలేదు, ఏమ్మా దేవుని సన్నిధికి రాలా, ఆదివారం కనపడలా, 4 ఆదివారాల నుంచి నేను చోట్ల అని అడిగాను కదా. అయ్యా ఏం చేయను, తల తిరిగిపోతుందయ్యా. ఎలాగండి? మళ్ళీ ఇలాగా తల తిరిగిపోతుందయ్యా అని అన్నాను. తల తిరిగితే అది ప్రభు చూడలేదా? నీకు తల తిరుగుతుందని ఆయన తెలుసు, నీకు నడుము తిరుగుతుందని ఆయన తెలుసు, నీకు నానా రకాలైన పరిస్థితులు ఉన్నాయని ఆయన తెలుసు. మరి ఆయన చూస్తున్నాడని తెలుసుగా నీకు. ఆయన ఏమైనా విడిచిపెట్టే దేవుడా? నిన్ను కాదనుకునే దేవుడా? నీవే దేవుడికి దూరం అయిపోయి ఇంకా తల తిరుగుడికి ఎక్కువ అవుతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఉండే ప్రతి సమస్యకు పరిష్కారం ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన శ్రమను చూచే దేవుడు, పాపాన్ని చూచే దేవుడు, శ్రమను చూచే దేవుడు, హింసను చూచే దేవుడు. అంతేకాదు నీ రోగాన్ని కూడా చూచే దేవుడు ఆయనే. ఇంకొకటి కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నీవెంతవరకు ఆయన ఆసక్తి కలిగి ఉన్నావు అనేది కూడా చూచేవాడు ఆయనే. ఈ రోజున నీవు, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు ప్రభు దగ్గరికి రావాలంటే నీలో ఉన్న ఆసక్తిని బట్టే ప్రభు దగ్గరికి ఏం చేస్తాడే? తీసుకొస్తాడు. లేకపోతే నువ్వు రాలేవు. అందుకే ఆయన ఎరుకో పట్టణానికి వెళ్తే అక్కడ పైకి చూశాడు. జక్కయ్య
త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి. అక్కడ ఏం చేశాడు? యేసు కన్నులెత్తి చూచి అన్నాడు. ఏమని రాయబడదే? యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు లోకాసువార్త 19వ అధ్యాయం 3 వచనాలు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగుము, జక్కయ్యా త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నేడు నేను నీ ఇంట ఉండాలి. అర్థమైందా పిల్లరా? నీవు ఎవరి కొరకు ఆశపడుతున్నావు ఎరిగిన దేవుడు. నీకు ప్రభువు కావాలని ఆశపడితే ప్రభువు నీ దగ్గరికి వచ్చేస్తాడు, నీ ఇంటిలోకి వచ్చేస్తాడు, నీతో పాటు ఉండిపోతాడు, నీ ఇంటిలో ఉండిపోతాడు, నీకున్న సమస్య పరిష్కరిస్తాడు, నీ పాపమును క్షమిస్తాడు, నీ జీవితాన్ని మార్చేస్తాడు. నీ జీవితంలో ఆనంద సంతోషాలను కల్పించేవాడు ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, ఎందుకంటే జక్కయ్యకి ప్రభు కావాలి, ప్రభువును చూడాలి, ప్రభువును వెంబడించాలి, ప్రభు దగ్గరికి రావాలనే కోరిక ఎవరికి ఉందండి? జక్కయ్యకు. పిల్లారా, ఇక్కడ చేరు వచ్చిన వారిలో ప్రభు అంటే ఆసక్తి కలిగిన వారు ఎవరు ఆయనకి తెలుసు. 2000 మంది చేరొచ్చు, 1,00,000 మంది చేరొచ్చు, ఆయన్ని చూడాలనుకునే వారు ఎవరు ఆయనకి తెలుసు. అందుకే ఆయనంటే ఆశ కలిగిన వారికి వెంటనే ఆయన కనబడతాడు. నీకు ఆశ లేదు, ఊరికే సరదా గుడికి వెళ్తున్నావు వస్తున్నావు, లేకపోతే అక్కడ ఆ మీటింగ్కి వెళ్తున్నావు వస్తున్నావు, ఆ మహాసభలకు వెళ్తున్నావు వస్తున్నావు, నీకు ఆయన కనబడడు, వెళ్ళి రావడం తప్ప. నీవు ఆయన్ని చూడలేవు, నీవు ఆయనతో సహవాసం కూడా చేయలేవు. ఎందుకని? నీలో ఆ తృష్ణ లేదు, నీలో ఆ తృష్ణ లేదు. కీర్తన 63వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఏం రాయబడం చూద్దాం. కీర్తన 63 మొదటి 2 వచనాలు మనం చూస్తాం. దేవా నా దేవుడవు నీవే, వేకునే నేను నిన్ను వెతుకుతాను, నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయము తట్టు నా చేతులు ఎత్తుచున్నా. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు దేవుడి కొరకే జక్కే ప్రాణం తృష్టకుంటుందంట. దేవుని కొరకే జక్కై వెతుకుతున్నాడు. పిల్లల ప్రభు అన్నాడు, నన్ను వెతుకు వారికి నేను దొరుకుతానన్నాడు. నన్ను వెతుకువారు నన్ను కనుగొందరు, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు, నన్ను పూర్ణతో వెతుకువారు నన్ను కనుగొంటారు. అలాగే వెతుకుతున్న వాడే ఎవరండి? జక్కయ్య. అలాగే జాగ్రత్తగా ప్రభువుని వెతుకుతున్నాడు. ప్రభు దొరికేశాడు ఎవరికి? జక్కయ్యకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు వెతకకే దేవుడి దగ్గరికి రాలేకపోతున్నావు, నువ్వు కోరుకోకే దేవుడి దగ్గరికి రాలేకపోతున్నావు. దేవుడు మాత్రం నిన్ను చూడాలని ఆయన చూస్తున్నాడు, నిన్ను చూచి నీతో సమయం గడపాలని ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రభు కొరకే అపేక్షించు. అందుకే జక్కయ్య త్వరగా వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఎవరిని చూడటాకే? ఆ తృష్ణ, ఆ నీళ్లు లేక ఎండి ఉన్న భూమి యందు జక్కై కలిగినటువంటి తృష్ణ ఎక్కడికి ఎక్కించిందండి? మేడి చెట్టు ఎక్కించింది. అవునా? దేవుడు వాక్యంలో మనం చదువుతున్నాం. ఎందుకంటే నీళ్లు లేక ఎండి ఉన్న ఎరుకో పట్టణంలో శాపగ్రస్తమైన స్థలములో దేవుని కొరకే తృష్ణగా ఉన్నాడట. ఎవరండి? జక్కయ్య. అప్పుడు ఆ చోటికి వచ్చి కన్నులెత్తి, జక్కయ్య త్వరగా దిగుము. అంతమంది జనం ఉన్నారు కదా, అంతమంది జనం ఉన్నారు కదా. తృష్ణగునే వారిని చూచేవాడు ఎవరండి? యేసు ప్రభు. ఆశపడే వారిని చూచేవాడు ఎవరు? యేసు ప్రభు. ఆయన్ను కోరుకునే వారిని చూచేవాడు ఎవరు? యేసు ప్రభు. నువ్వు ఆయన కోరుకోవట్లేదా? నువ్వు ఆయన అంటే ఇష్టం లేదా? ఆయన దగ్గరికి నువ్వు రాలేవా? అందుకే బాలరాజుతో చెప్పావు, అయ్యా ఒక్కసారి మోకరించుడు అన్నీ మారిపోతాయి. ఒక్కసారి ఆయన కొరకే తృష్ణగొను అన్నీ మారిపోతాయి. నువ్వు తృష్ణగొనంత కాలం ఏది మారు. జక్కయ్య త్వరగా దిగము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నీకు సహాయం చేసేవాడు నేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి దేవుడు మనలను పరిశీలించేటువంటి వాడు, మనల్ని చూచేవాడు.
మానవ పాపాన్ని చూచేవాడే కాదు, మానవ శ్రమను చూచేవాడు, మానవ హింసను చూచేవాడు, మానవ రోగాన్ని చూచేవాడు. అంతేకాదు మానవుడు ఎలాంటి తృష్ణతో ప్రభు దగ్గరికి వస్తున్నాడో కూడా చూచేవాడు ఎవరండి? ప్రభువే. ఎలాంటి అపేక్షతో, ఆయన ఎలాంటి ఆసక్తితో ఆయన దగ్గరికి వస్తున్నాడో చూచేవాడు కూడా ఆయనే. ఏదో అమ్మ బలవంత పెడితే మందిరానికి వచ్చాడు అనుకోండి, నాన్న బలవంత పెడితే మందిరానికి వచ్చాడు అనుకోండి, ఆడు ఎప్పటికీ మారడు. భార్య బలవంత పెడితే వచ్చినాడు మారడాడు. అంటే నిజంగా దేవుని కొరకై తృష్ణ కొనేవాడిని ఎవడు ఆపలేడు. ఎవరిని ఆపగలరా? ఎవరు ఆపలేరు. పిల్లారా, దేవుని వాక్యములో జక్కయ్య దానికి రుజువుగా మనకు కనబడుతుంది. అతని పాపం క్షమించబడింది, అతని ఆత్మ రక్షించబడింది, అతని జీవితం మార్పు చెందింది. అతడు దేవుని కుమారుడిగా ఏమైపోయాడండి? మారిపోయాడు. వాక్యములోనే ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేను ఇంటికి రక్షణ వచ్చింది. అతని జీవితమే రూపాంతరం చెంది. పిల్లలు, దేవుణ్ణి చూడాలనుకునే వారిని దేవుడు చూస్తాడు. దేవునికి వాక్యం అది, లేఖనాల్లో మనం గమనిస్తున్న సత్యం అది. ఆఖరిగా మరొక మాట చెప్పి నేను ముగించేస్తాను. చదవండి ఏం రాయబడి ఉందో దేవుని వాక్యంలో. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం ఏం రాయబడి చూడండి. ముగిద్దాం, ఇక 9:25 అయింది, ముగిస్తాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం. జకర్యా 4:25 చదవండి. 4:10 సారీ, క్షమించండి, 4:10 పొరపాటు చెప్పాను, క్షమించండి. 4:10 చదవండి. కార్యమును అల్పములైన కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతట్లో సంచారం చే యెహోవా యొక్క 7 నేత్రములు యెరుబ్బయలు చేతిలో గుండు నుండి చూచి సంతోషించును. దేవుడి కొరకే సమర్పణతో దేవుడు పని చేసి దేవుడి కొరకే బ్రతకాలి, దేవుడి కొరకే పరిగెత్తాలి, దేవుడి కొరకే నిలబడాలి, దేవుని కొరకే పని చేయాలి, దేవుని కొరకే కొన్ని కార్యాలు చేసి ఈ భూమి మీద నా జీవితాన్ని ధన్యం చేసుకోవాలనేవాడిని దేవుడు చూస్తాడు. జెరుబ్బాబెలు చేతిలో నూలు గుండు ఉండుట ఎవరు చూచారట? యెహోవా. దేవుడి కొరకు పరిగెత్తాడు, దేవుడి కొరకు నడవడు, దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే లెక్క లేదు, ఏదో ఈ ప్రపంచంలో తన కుటుంబం తన కొరకు బతికేవాడిని దేవుడు చూడలేడు. ప్రియరా, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తుంటే అతన్ని దేవుడు చూస్తున్నాడు. జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి తిని సంతోషించాడు. అరే, నా కొరకే ఈ మందిరం కట్టాలనుకున్నాడు, నా కొరకే మందిరం నిలబెట్టాలనుకున్నాడు, నా కొరకే ఆత్మను రక్షించాలనుకున్నాడు, నా కొరకే ప్రభు పని చేయాలనుకుంటున్నాడు, నా కొరకే నడవాలనుకుంటున్నాడు, నా కొరకే సేవించాలనుకుంటున్నాడు, నా కొరకే దేవుని కొరకే ఒక పని ఈ భూమి మీద చేసి చూపించాలనుకుంటున్నాడు. ఇతన్ని నేను బలపరచాలి, ఇతన్ని నేను ధైర్యపరచాలి, ఇతన్ని నేను ప్రోత్సహించాలనుకునేవాడు ఎవరండి? దేవుడే. నీకు ఆ కోరిక ఉందా పిల్లరా? చేరువచ్చినవని బిడ్డలారా, యవనస్తులాంటారు, నీకు ఆ కోరిక ఉందా? నీవు దేవుడి కొరకే ఏమైనా చేయాలని కోరుకుందా? అది దేవుడు చూస్తున్నాడా? అది చూస్తే దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఏ మనుషుడు కూడా నిన్ను ఆపలేడు. గుర్తుపెట్టు. నీవు ముందుకే సాగిపోతావు కానీ వెనక్కి నడవలేవు. దేవుడు చూస్తున్నాడా? జెరుబ్బాబెలు చేతిలో నూలు గుండుట దేవుడు కనబడనిది ఏది కూడా లేదు. ఆయన కంటికి కనబడినది ఏది కూడా లేదు పిల్లరా. ఆయన కంటికి అన్నీ తేటగా కనబడుతున్నాయి. వాక్యములో మనం చూస్తున్నాం. 13వ అధ్యాయము చదవండి, ఏమి రాయబడిందో. మార్క్స్ వార్త మరి 12వ అధ్యాయం ఆఖరి వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. ఒకవేళ లేకపోతే 13వ అధ్యాయం ఆఖరి వచనం. వారందరూ తనకు కలిగిన సమృద్ధిలో నుండి వేసేది గాని. ఎన్ని వచనది? 12 ఆఖరి వచనం చూడండి. మార్క్స్ వార్త. అక్కడ చందా పెట్టారు, కానుక పెట్టిలో ఒకటి తర్వాత ఒకడు వచ్చి డబ్బులు వేస్తున్నాడు. ఒకడు ఇలా మడత పెట్టి వేస్తున్నాడు, ఒకడు ఇంకా మడత పెట్టి వేస్తున్నాడు, ఇంకా మడత పెట్టి వేస్తున్నాడు. ఎందుకంటే 500 నోట్లు వేయాలంటే ఎక్కువ మడత పెట్టాలి. 20 రూపాయల నోట్లు వేయాలంటే పెద్ద మడత పెట్టక్కర్లా. 200 నోట్లు వేయాలన్నా మడత పెట్టి వేయాలి. అలాగే మరి 10 రూపాయల నోట్లు వేయాలంటే పెద్దగా మడత పెట్టక్కర్లా. ఇక 10 రూపాయలు కాయిన్ వేయాలంటే అసలు మడత పెట్టాలి. అసలు
ఇలాగున ఒకరి తర్వాత ఒకడు కానుకలేయటం ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నాడు. వాక్యంలో మనం గమనిస్తున్నాం, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరు గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతా అనగా దాని పై వచ్చిన మనం చూస్తుంటే ఏమన్నదంటే ఆయన కానుక పెట్టి దగ్గర ఉన్నాడని. ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి జన సమూహం ఆ కానుక పెట్టెలో డబ్బులు బయట చూచుచుండేది. ధనవంతులైన వారు మనం ఎలాంటి సమర్పణతో ఉన్నామనేది చూచేవాడు ఎవరండి? 2000 జీతం వస్తుంది, నెలకి 200 వేస్తుంది నా కుమార్తె, ఈమె నేను విడిచిపెట్టకూడదని చూచేవాడు ఎవరు? ఈమెకు 6,000 జీతం వస్తుంటే 600 వేసేస్తుంది, ఈ 5,400 తోటే జీవితం అంతా బతుకుతుంది నెలంతా. అది చూచేవాడు ఎవరు? పిల్లరా, అంటే మన సమర్పణను చూచేవాడు ఎవరండి? దేవుడే. ఇతనికి 10 లక్షల జీతం వస్తుంది, ఆయన 10 రూపాయలు కూడా వేయట్లేదు అని గమనించేవాడు కూడా ఎవరు? అంటే ఈ ఉద్దేశం ఇదంతా నేను చెప్పేది ఎందుకంటే మీరు డబ్బులు వేయాలని కాదు. ఈ రాత్రి కూడా మేము చందా పడతాకి ఇక్కడ ఉన్నామని కూడా అనుకోకండి. అసలు మాకు అలవాట్లేదు, మహాసభలు పెట్టినా ఏ సభలు పెట్టినా చందా పట్టడం కానుక పట్టడం అనేది అలవాట్లేదు, ఆదివారం గుళ్ళో తప్ప. అది కూడా అసలు సాధారణంగా కొన్ని చోట్ల పట్టం. పిల్లల అయితే మన యొక్క ఆసక్తి, మన సమర్పణ ఎలాంటిదో ఎరిగిన వాడు ఎవరండి? ప్రభువే. ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె తనకు కలిగిన దానిలో, తనకున్న దానిలోనే తను తిన్నా తినకపోయినా నాకు ఇవ్వాలన్నది ఇచ్చింది అనేది చూచేవాడు ఎవరు? పిల్లరా, జరుబ్బాబెలు చేతిలో నూలుగుండు చూచేవాడు ఆయనే. నువ్వు కానుక పెట్టిలో డబ్బులు వేయటం చూచేవాడు కూడా ఆయనే. ఆమె ఇచ్చిందంతా నా దగ్గర నుండి తీసుకునేదంతా కూడా చూచేవాడు కూడా ఆయనే. అర్థమైంది. ఎందుకంటే మార్నింగ్లో మాకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నిరంతరం తీసుకోవడానికి ఇష్టపడతాడు కానీ అసలు 10 పైసలు కూడా వేయటానికి ఇష్టపడతాడు. వీడు నేను ఎప్పుడు ఆలోచిస్తాను, కాకపోతే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఇబ్బందులన్నీ పడతా కారణం ఏంటంటే దేవుడికి ఇవ్వాల్సిందే ఇవ్వకపోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమర్పణ అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు మన త్యాగాన్ని కూడా చూస్తూ ఉంటాడు. ఎలాంటి సమర్పణతో నన్ను వెంబడిస్తున్నాడు. కేవలం వచ్చిన డబ్బు తినేయటానికి సేవ చేస్తున్నాడా? ఈ సేవకుడు వచ్చిన డబ్బు అంతా తినేయటానికి సేవ చేస్తున్నాడా, లేక వచ్చిన డబ్బుతో సేవను వృద్ధి చేయటానికి సేవ చేస్తున్నాడా? చూచేవాడు ఎవరండి? అవే. ఈనాడు అనేక మంది సేవకులు డబ్బు కొరకు సేవ చేసేవాళ్ళు ఉన్నారు. పిల్లరా, నేను వాళ్ళని విమర్శించట్లేదు, కానీ అయితే నీవు నీ బిడ్డలు పోషించబడటానికి కొంత డబ్బు ఉపయోగించుకోవడంలో తప్పులేదు, కానీ మొత్తం అంతా తినేయటం అనేది మాత్రం తప్పు. దేవుని కొరకు బ్రతకాలి. కాబట్టి పిల్లరా, ఆయన చూచుచున్న దేవుడని పేరు పెట్టిన స్త్రీ ఒక దేవుని ఎరగని బిడ్డ అయినప్పటికీ దేవుడు ఎంతమందిని చూస్తాడనేది దేవుని వాక్యములు ఈ సమయంలో మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటి, మన అక్రమాలు, మన పాపాలు ఆయన చూడగలడు. 2, మన శ్రమను చూస్తాడు. 3, మన హింసను చూస్తాడు. 4, మన రోగాలు చూస్తాడు. 5, మన ఆసక్తిని, మన తృష్ణను చూస్తాడు. మన ఆసక్తిని, మన తృష్ణను చూస్తాడు. 6, మన సమర్పణను కూడా చూస్తాడు. మన త్యాగాన్ని చూస్తాడు. కాబట్టి పిల్లరా, మనము దేవుని కొరకై బ్రతకాలి. ఈ రోజున ఆ కంపాషనేట్ హాస్టల్ చూసారా, దానిలో సంవత్సరానికి 400 మంది పిల్లలు భోజనం చేసి వెళ్ళేవాళ్ళు. ప్రతి ఉదయం పాలు ఏదో ఇచ్చేవాళ్ళు అనుకుంటా, మళ్ళీ మధ్యాహ్నం సాయంకాలం భోజనం పెట్టేవాళ్ళు, కోడిగుడ్డు వేసేవాళ్ళు, మాంసం పెట్టేవాళ్ళు, ఎన్నో రకాలుగా చూసేవాళ్ళు. 400 మంది భోజనం చేసి వెళ్తూ ఉండేవాళ్ళు. వచ్చిన పుస్తకాలు, బట్టలు, మళ్ళీ కొబ్బరి నూనెలు, సోపులు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. పిల్లరా, ఇవన్నీ చేసింది ఎవరో ఒక ఆయన ఉన్నాడు. ఆయన సమర్పణతో ముందుకొచ్చి కొంతమందికి సహాయం చేయాలి. దీన్ని అంతా ఎవరు చూచారు? ప్రభు చూచాడు. జరుబ్బాబేలు చేతిలో నూలుగుండు ఉండుట నేను చూచితిని. కాబట్టి పిల్లరా, మన సమర్పణ, మన త్యాగము
మనం ప్రభు కొరకు పరిగెత్తే పరుగు, ఆయన కొరకు ఆసక్తి కలిగిన జీవితం, సమస్తము చూచేవాడు ఎవరండి? దేవుడే. కాబట్టి ఆయన నిన్ను విడువడు, ఎన్నడను ఎడబాయడు. ఆయన నీకు దీవెన ఇచ్చేవాడు. ఈ రోజున ఎన్నో పనులు చేస్తాడు. మౌనిక, ఈ అంజలి ఈ వారం అంతా ఇంచుమించు నేను పిలిచినప్పుడల్లా వచ్చి ఎన్నో పనులు చేశాను. అయితే దేవుడు మర్చిపోతాడా? మరవడు. వాళ్ళ ఆసక్తిని చూచాడు, వాళ్ళ సమర్పణ చూచాడు. దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు, విడిచిపెట్టేవాడు మాత్రము కాదు. పిల్లలు గమనించి ప్రభుని వెంబడిద్దాం, ప్రభు కొరకే బ్రతుకుదాం, ప్రభు కొరకే నిలబడదాం. ప్రభు తన వాక్యమును మన గ్రహింపులోకి తెచ్చును గాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ఎవరికి వారే మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభు సన్నిధిలో ప్రభుకు అప్పగించుకో, ప్రార్థన చేయి, ప్రభు పాదముల ఎదుటి సాగిలపడు, ప్రభు వైపు చూడు, ప్రభువుని అడుగు. ప్రభు నీ జీవితంలో చేయలేదంటూ ఏదీ లేదు. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి ఆయన వైపు చూద్దాం, ఆయన ఎత్తుకోద్దాం. ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. ఇక్కడ ఏదైనా శ్రమ ఉందా? ఆయన నీ శ్రమను తీసివేయగలిగిన దేవుడు. హింస పడుతున్నావా? తొలగించగలిగిన దేవుడు. రోగములున్నాయా? విడిపించగలిగిన దేవుడు. ఒకవేళ దేవుని కొరకే బ్రతకాలనుకుంటున్నావా? సహాయం చేయగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది కూడా లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. ప్రార్థిద్దాం. ఎవరికి వారే 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ఇంకా యేసు ప్రభు నమ్ముకోలేదా? ప్రియమైన స్నేహితుడా, సహోదరి, అయ్యలారా, యేసు క్రీస్తు నిజమైన దేవుడు, నిత్య జీవము, మానవ పాపమును క్షమించుట కొరకై సిలువకెక్కిన వాడు, రక్తము చిందించిన వాడు, చనిపోయిన వాడు, సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు. ఈనాటికి ఎరుకో పట్టణములో జక్కై కొరకు కనిపెడుతున్నట్టుగా నీ కొరకు కూడా కనిపెడుతున్నాడు. ప్రభు తట్టు చూడు, ప్రభు దగ్గరికి రా. ప్రభు క్షమిస్తాడు, ప్రభు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవ, నీకు వందనాలు. నీ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామం పేరిట నీ పాద సాన్నిధ్యములో సాగిలపడుతూ నీ పాదం ఎదుట నీ వైపు చూస్తున్నావు. నువ్వు చూచుచున్న దేవుడు అని ఆనాడు నీకు పేరు పెట్టబడింది. చూచుచున్న మీరు మా శ్రమలను, మా బాధలను, మా కష్టాలను, మా రోగాలను, మాకున్న ఇబ్బందులను సమస్తమును చూస్తున్న దేవుడు, విడిపించేవాడు, ఆదుకునేవాడు, ఆదరించేవాడు, సహాయకుడు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ వద్దకు వచ్చే ఏ వ్యక్తిని త్రోసివేసే దేవుడు కాదు. నీవు కావాలని కోరుకునే ప్రతి వ్యక్తికి సహాయకుడు. మీరే కృప చూపించి కార్యమును జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ఈ సాయంకాలం చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించమని, అలాగే వీధిలో ఉన్న ప్రతి దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.